హాయ్ అండి, వెల్కమ్ టు అబి ఇన్ఫో. చాలామంది అయితే ఫోర్త్ ఫేజ్ అప్డేట్ ఉంటే చెప్పండి అన్న అని చెప్పేసి రెగ్యులర్గా కామెంట్స్ అయితే చేస్తున్నారు. వారి కోసం అయితే ఈరోజు వీడియో చేస్తా అని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. దానికోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి అప్డేట్స్ మేము ఎప్పటికప్పుడు మీకు మంచి సమాచారం అయితే అందిస్తుంటాను. ఇక విషయంలోకి వెళ్తే ఈ ఫోర్త్ ఫేజ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీరైతే ఒక పని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్ వరకు చాలా దాదాపు 60,000కు పైగా డబుల్ బెడ్రూమ్లు అయితే పంపిణీ అయితే చేశారు. ఇప్పటికైతే చాలామంది గృహప్రవేశాలు చేసుకున్నారు. మిగతాయి కరెంటు మీటర్ వర్క్ అయితే నడుస్తున్నాయి. అయితే ఫోర్త్ ఫేజ్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈ ఫోర్త్ ఫేజ్ అయితే ఆగిపోయింది. అయితే దీనికి సంబంధించి చాలామంది అయితే ఆశావాహులు అయితే ఎదురు చూస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ వస్తుందేమో అని చెప్పేసి. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఫోర్త్ ఫేజ్ అయితే ఉండదు 100కు 100%. ఎందుకు అంటే ప్రభుత్వం ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ తీసుకురాబోతుంది కాబట్టి ఈ ఫోర్త్ ఫేజ్ అనేది ఉండదు. మరి ఫోర్త్ ఫేజ్ లేకుంటే మరి ఎలా అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్స్ వస్తుంటాయి. అయితే మీ అందరి కోసం అయితే ఈ ఏదైతే ప్రజావాణి నిర్వహిస్తున్నారో ప్రజాభవన్లో, దీనికి సంబంధించి చాలా అప్లికేషన్స్ అయితే వస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ కావాలి అని చెప్పేసి గతంలో నేను ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ మీకు డబుల్ బెడ్రూమ్ కావాలంటే మీరు గతంలో ఆన్లైన్లో అప్లికేషన్ చేసిన రిసిప్ట్, అలాగే మీరు ఒక అప్లికేషన్ అయితే రాసి ఈ ప్రజాభవన్లో అయితే అధికారులకు అయితే సమర్పించండి. దీని తర్వాత మీకైతే వాళ్ళు ఒక నంబర్ అయితే ఇస్తారు, అంటే మీ స్టేటస్ తెలుసుకోనికి. దాని తర్వాత ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ ఉండి మీకు అన్ని అర్హతలు ఉంటే మాత్రం మీకు ఎక్కడైనా ఈ ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో కంప్లీట్ అయినాయి. అలాగే ఈ థర్డ్ ఫేజ్లో పంపిణీ చేయంగా చాలా చోట్ల అయితే కొన్ని ఫ్లాట్లు అయితే మిగిలిపోయాయి. ఈ పంపిణీ చేయంగా మిగిలిపోయిన ఫ్లాట్స్ ఏవైతే ఉంటాయో అవి అందులో మీకైతే కేటాయించే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరైతే ఇదివరకు ఆన్లైన్లో అప్లికేషన్ నింపి అప్లై చేసిన రిసిప్ట్ మీ సేవది, అలాగే మీ ఫోన్ నంబర్, మీ ఆధార్ కార్డు, ఒక అప్లికేషన్ రాసి మీరైతే ప్రజాభవన్లో ఇవ్వండి. దాని తర్వాత ఏదైనా అప్డేట్ అయితే రావచ్చు మీకు. ఇదైతే నేను చెప్తున్న సజెషన్ మాత్రమే. అలాగే లేదంటే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్కి అయితే అప్లై చేసుకోండి, 100% మీకు అయితే వస్తుంది. మై హోప్ అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబి ఇన్ఫో.